భారత్ మాతాకి జై. ఈరోజు పరిగి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సోదరులందరూ కూడా వారే అభ్యర్థులుగా ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించి కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి గౌరవ పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి పరిగి గెలుపుని బహుమతిగా ఇవ్వాలనే ఉద్దేశంతో చాలామంది చాలా గట్టిగా పనిచేస్తున్నారు. వారందరూ కూడా విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి కంకణబద్దుల ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే విశ్వేశ్వరరెడ్డి గారు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పరిగి నియోజకవర్గం 70 సంవత్సరాల స్వతంత్ర దేశంలో మనము కూతవేడి దూరాన రాజధానికి ఉన్నప్పటికీ అభివృద్ధి నోచుకోలేకపోయినాం గత పాలకుల యొక్క అసమర్థత వల్ల. కాబట్టి గౌరవ పార్లమెంటు సభ్యులు ఈరోజు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని తను స్వతహాగా పార్లమెంట్ నిధుల ద్వారా ఈ దేశంలో ఆర్థిక మంత్రితో చర్చించి మెప్పించి ఈ మున్సిపల్ను 100 కోట్ల నిధులతో ఆదర్శ మున్సిపల్గా దిద్దడానికి తను ముందుకు రావడము పరిగి ప్రజలుగా మేము హర్షిస్తూ సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాబట్టి విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క మనస్తత్వం ఎటువంటిదంటే తను ఏదైతే చెప్తాడో ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సార్ యొక్క మాటలను విశ్వసిస్తుంది. కాబట్టి మేమందరం ఇంటింటికి తిరిగి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. ఈ పరిగి మున్సిపల్లో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేసి విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గర ఏదైతే బహుమతి ప్రకటించిండో దాని నుండి పరిగి గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ తీర్చిదిద్ది మాకు ఓటేసినందుకు వారి రుణాన్ని తీర్చుకోవాలని చెప్పి మేము పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం. మమ్మల్ని విశ్వసించండి. ఒకసారి మీరు కమలం గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీ అత్యధిక మేధతో గెలిపించి ఈ రాష్ట్రంలో పరిగి నియోజకవర్గంలో పరిగి తాలూకాలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేసే విధంగా మీరందరూ మీ అమూల్యమైన ఓటేసి అభివృద్ధికి బాటలేస్తారని చెప్పి మిమ్మల్ని పేరు పేరున వేడుకుంటూ మరొకసారి విశ్వసిస్తున్నాం. మీరు మాకు ఓటేస్తారని చెప్పి విశ్వసిస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై భారత్. నా పేరు సౌమ్య వెంకట్రామరెడ్డి, మాజీ సర్పంచ్, ఇప్పుడు జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు. మేము పరిగిలో ఇప్పుడు వార్డు ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు. ఇక్కడ తిరుగుతుంటే ఎక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పుడు మా ఎంపీ గారు చెప్పిండ్రు కాబట్టి ఇక్కడ కౌన్సిలర్ అభ్యర్థులను అందరినీ గెలిపిస్తే చైర్మన్ అయితే తప్పకుండా 100 కోట్లు ఇస్తానని ఎంపీ గారు చెప్పారు. ఎంపీ గారు చెప్పిండ్రంటే మాట తప్పరు.